కోట్లు కోట్లు అంటే ఎంత సారు అనే టైలర్ 'కుబేర్' నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు భయ్యా. ఈ ట్రైలర్‌లో మాత్రం అయితే మన ధనుష్ వాయిస్ అయితే ఈ కోట్లు కోట్లు అంటే ఎంత సార్ అనేది అయితే వాయిస్‌తో అయితే ట్రైలర్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఎందుకంటే ఈ మూవీలో అయితే ధనుష్ అయితే బిచ్చగాడిగా, మన నాగార్జున అయితే ఒక ఆఫీసర్‌గా అయితే ఇలా అయితే ఉండబోతున్నాడు. అలాగే మన రష్మిక కూడా ఉన్నది భయ్యా. దీని తర్వాత అయితే మన శేఖర్ కమ్ముల్ అయితే చాలా రోజుల నుంచి అయితే ఒక్క మూవీ కూడా రాలేదు భయ్యా శేఖర్ కమ్ముల్ అయితే. ప్రస్తుతానికైతే శేఖర్ కమ్ముల్ డైరెక్షన్ రాబోతున్న 'కుబేర' మూవీ అయితే జూన్ 20న అయితే రిలీజ్ కాబోతుంది ఈ మూవీ. ఎందుకంటే ఈ మూవీ నుంచి ఏదైనా ప్రీ రిలీజ్ హైదరాబాద్‌లో పెట్టి ఈవెంట్‌లో అయితే మన రాజమౌళి చేతుల మీదకి అయితే ఈ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు భయ్యా. ఈ ట్రైలర్ మాత్రం అయితే ధనుష్ అయితే ఒక బిచ్చగాడిగా అయితే కనిపించబోతున్నాడు. ఎందుకంటే మన నాగార్జున అయితే ఒక ఆఫీసర్ లాగా అయితే కనిపించబోతున్నాడు. తర్వాత అయితే ఈ మూవీలో అయితే ఒక డబ్బుకు ఒక బిచ్చగాడికి సంబంధం అయితే ఉన్నది భయ్యా ఈ మూవీ. ఎందుకంటే ఒక క్రైము, క్రిమినల్ ఇవన్నీ కలిపితే ఈ మూవీ అయితే ఒక మిక్సింగ్ అయితే కలిపేశాడు మన శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్ముల్‌కి అయితే 'ఫిదా' మూవీ తర్వాత అయితే సూపర్ హిట్ అనుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ మూవీ అయితే ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నట్టు అనుకుంటున్నాడు భయ్యా. ఎందుకంటే ఈ మూవీలో సంబంధించిన మూవీ అయితే ఏంటంటే ఈ మధ్య అయితే నాగార్జున కూడా ఒక మంచి హిట్ అయితే లేదు భయ్యా. ఇంక ధనుష్ కూడా ఒక మూవీతోనైతే ధనుష్ అయితే 'రావణ్' మూవీ కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. నాగార్జునకి అయితే ఒక హిట్ కూడా లేదు భయ్యా. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రస్తుతానికైతే ఈ మూవీతో అయితే ఒక మంచి హిట్ అయితే కొట్టబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళా శేఖర్ కమ్ముల్ కూడా ఒక ఫామ్‌లో అయితే లేడు. ఈ మూవీతో అయితే ఒక ఫామ్‌లోకి అయితే వస్తాడు భయ్యా శేఖర్ కమ్ముల్ అయితే. కన్ఫర్మ్‌గా జూన్ 20న అయితే ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ బడ్జెట్ కూడా ఒక 100,00,00,000 దాటినట్టే అనిపిస్తుంది భయ్యా ఈ మూవీ. ఇంక ఈ మూవీ హిట్ అయితే ఇక ధనుష్‌కు, నాగార్జున, రష్మిక వీళ్ళందరికీ శేఖర్ కమ్ముల్ అయితే ఒక ఫామ్‌లోకి అయితే వచ్చేస్తాడు భయ్యా. ఇంకా ఈ మూవీలో ఏదో కష్టపడేవాడు అంటే మన శేఖర్ కమ్ముల కూడా కష్టపడ్డాడు అనుకోవాలి భయ్యా డైరెక్షన్‌లో. ఇక నాగార్జున, ధనుష్, రష్మికల మధ్య అయితే ఎలా ఉండబోతుందో అనేది ఈ మూవీ. ఇక డబ్బు విషయానికి వస్తే ఒక ఆఫీసర్ అయితే మన నాగార్జున అయితే డబ్బునైతే పట్టుకుంటుంటాడు. ఇంక మన ధనుష్ అయితే బిచ్చగానిలాగైతే నడుస్తున్నాడు భయ్యా. ఇక రష్మిక జోడీ. ఈ మూవీ ఎలా ఉండబోతుందో అనేది జూన్ 20న అయితే చూడాలి థియేటర్‌లో. ఇక రన్నింగ్ చూస్తే ఈ మూవీ అయితే పక్కా రాబోతుంది భయ్యా జూన్ 20న అయితే. ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి భయ్యా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి భయ్యా. కొద్దిగా సపోర్ట్‌గా ఉంటది.